హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫెడరల్ ట్యాక్స్ గురించి నేర్చుకుందాం. ఫెడరల్ ట్యాక్స్ లీన్ అంటే ఏందో తెలుసుకుందాం. ముందుగా ఫెడరల్ ట్యాక్స్ అంటే ఏందో తెలుసుకుందాం. ముందుగా ఫెడరల్, ఇక్కడ మనకు ఇండియాలో కూడా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ అని ఎలా ఉంటాయో అక్కడ కూడా యూఎస్లో ఫెడరల్ గవర్నమెంట్ అని, స్టేట్ గవర్నమెంట్ అని డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మనం సెంట్రల్ గవర్నమెంట్ అని ఎలా అంటామో అక్కడ వాళ్ళు దాన్ని ఫెడరల్ గవర్నమెంట్ అంటారు. ఇప్పుడు మనం ఫెడరల్ ట్యాక్స్ అంటే ఏందో తెలుసుకుందాం. ఏదైనా సరే ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్, అది మేబీ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, లేదంటే స్టేట్ ట్యాక్స్ కావచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ కావచ్చు. ఈ ట్యాక్స్ ఏదైనా సరే గవర్నమెంట్కు కట్టవలసిన ట్యాక్స్నే ఇక్కడ ఫెడరల్ ట్యాక్స్ అంటారు. ఫెడరల్ ట్యాక్స్ లీన్ అంటే ఏంటంటే, సపోజ్ వాళ్ళు ఇచ్చిన గడువు తేదీ లోపల ఆ ట్యాక్స్ మీరు చెల్లించకపోతే మీకు ఒక నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్నే సింపుల్గా ఫెడరల్ ట్యాక్స్ లీన్ అని అనొచ్చు. దానికి మనం ఇప్పుడు డెఫినేషన్ పరంగా చూస్తే, ఏ ఫెడరల్ ట్యాక్స్ లీన్ ఈజ్ ద యుఎస్ గవర్నమెంట్స్ రైట్ టు కీప్ ఆర్ టేక్ ఏ పర్సనల్ ప్రాపర్టీ అంటిల్ దట్ పర్సన్ టేక్స్ కేర్ ఆఫ్ అన్పెయిడ్ ఫెడరల్ ట్యాక్సెస్. అంటే ఆ యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్కి లేదా యుఎస్ గవర్నమెంట్కి రైట్స్ ఉన్నాయి. ఎప్పుడు ఆ పర్సన్కి సంబంధించిన పర్సనల్ ప్రాపర్టీ కానీ, కార్, బైక్ ఇలాంటివి ఏదైనా పర్సనల్ ప్రాపర్టీ, లేదా రియల్ ప్రాపర్టీ కూడా అంటారు. రియల్ ప్రాపర్టీ అంటే హౌస్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ అయినా ఏ ల్యాండ్ అయినా సరే, అది హోల్డ్ చేసేదానికి లేదా గవర్నమెంట్ తీసుకునే దానికి గవర్నమెంట్కి రైట్స్ ఉన్నాయి. ఎప్పుడు అంటే అతను కట్టవలసిన ట్యాక్సెస్ పే చేసేదాకా వాళ్ళకు ఆ రైట్స్ ఉన్నాయి. హోల్డ్ చేయడానికి కానీ, ఎవరికైనా సేల్ చేయడానికి కానీ యూఎస్ గవర్నమెంట్కి రైట్స్ ఉన్నాయని అర్థం. సింపుల్గా చెప్పాలంటే రిటర్న్ నోటీస్ ఇస్తే దాన్ని ఫెడరల్ ట్యాక్స్ లీన్ అంటారు. ఫెడరల్ ట్యాక్స్ అంటే ఏంటంటే వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్, అది ఇందాక చెప్పినట్టు సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, ఎస్టేట్ ట్యాక్స్ అవ్వచ్చు, ఇలా ఇన్సూరెన్స్ ట్యాక్స్ కూడా అవ్వచ్చు ఒక్కోసారి. వీటన్నిటిని గవర్నమెంట్కి కట్టాల్సిన అమౌంట్, సింపుల్గా చెప్పాలంటే యుఎస్ గవర్నమెంట్కి కట్టాల్సిన అమౌంట్ని ఫెడరల్ ట్యాక్స్ అని అనొచ్చు. అది కట్టకపోగా వాళ్ళు ఇచ్చే నోటీస్ని ఇక్కడ ఫెడరల్ ట్యాక్స్ లీన్ అని కూడా చెప్పచ్చు. ఈ లీన్ ఎవరు ఇష్యూ చేస్తారు అంటే, చూడండి, ద ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ విల్ సెండ్ ఏ నోటీస్ ఆఫ్ ఫెడరల్ ట్యాక్స్ లీన్ దట్ సర్వ్స్ యాజ్ ఎ డిమాండ్ ఫర్ పేమెంట్. ఇది ఎవరు సెండ్ చేస్తారంటే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్. మనకి ఇక్కడ తహసీల్దార్ అని ఎలా ఉంటారు రెవెన్యూ ఆఫీస్లో, అలాగా వాళ్ళకు కూడా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్లో ఒక ఆఫీసర్ ఉంటారు. అతను ఈ లీన్ ఫైల్ చేస్తాడు. ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ట్యాక్స్ పే చేయకుండా ఉంటాడో అతనికి వ్యతిరేకంగా ఈ లీన్ అతను ప్లేస్ చేస్తాడు. ఇంకోటి, హవెవర్ ఇఫ్ ట్యాక్సెస్ గో అన్పెయిడ్ ద ఐఆర్ఎస్ విల్ ప్లేస్ ఏ ఫెడరల్ లీన్ అనే పర్సనల్ అసెట్స్. ఇక్కడ ట్యాక్స్ గో అన్పెయిడ్ అని ఉంది కదా. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ కట్టాల్సిన అమౌంట్ $1000 అనుకోండి. అతను $999 $1 పెండింగ్ ఉన్నా సరే అది అన్పెయిడే అవుతుంది. ఫుల్ పేమెంట్ అవుదన్నమాట. పార్షియల్ పెయిడ్ అంటారు. మనం లాస్ట్ వీడియోలో ట్యాక్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఇది చూసామన్నమాట. ఫుల్ పెయిడ్ అంటే ఏంది, పార్షియల్ పెయిడ్ అంటే ఏంది. అప్పుడు కూడా ఆ ప్రాపర్టీ పైన ఫెడరల్ ట్యాక్స్ లీన్ ఉన్నట్టే, ఆ లీన్ ఫైల్ చేసినట్టే. అది కంప్లీట్గా పే అయితే మాత్రమే దానికి రిలీజ్ కాపీ మనకు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. అంటే ఆ తహసీల్దార్ అనమాట. వాళ్ళ భాషలో చెప్పాలంటే తహసీల్దార్ అనే ఆయన దానికి రిలీజ్ కాపీ ఇస్తాడు. అప్పుడు మాత్రమే ప్రాపర్టీ మీరు వేరే వాళ్ళకి సేల్ చేయగలరు. ఈ ఫెడరల్ ట్యాక్స్ లీన్ ఇంపాక్ట్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే, సపోజ్ మనం సింపుల్గా చెప్పాలంటే, వీళ్ళన్నీ చెక్ చేసే తర్వాత లీన్ ఫైల్ చేస్తారు. సపోజ్ మీ క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేస్తారు. అంటే మనకి ఇక్కడ క్రెడిట్ కార్డ్ రిపోర్ట్ ఎలా స్టేట్మెంట్ అంటాం కదా, అలాగా వాళ్ళు క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేస్తారు. అతని అసెట్స్ అన్నీ చెక్ చేస్తారు. అతని ఇన్కమ్ చెక్ చేస్తారు. ఇవన్నీ చెక్ చేసిన తర్వాతే అతని ఇన్కమ్ వస్తూ ఉండి, క్రెడిట్ కార్డు నీట్గా వాడి యూస్ చేసుకుంటూ ఉండి, ఇవన్నీ పే చేస్తా ఉండి కూడా అతను ట్యాక్స్ కట్టలేదు అని వాళ్ళు కనిపెట్టిన తర్వాతే ఫెడరల్ ట్యాక్స్ లీన్ అనేది ఇష్యూ చేస్తారు. దాంట్లో పెనాల్టీస్ ఉంటాయి, ఫైన్లు ఉంటాయి, అన్నీ కలిపి ఆ అమౌంట్ డిసైడ్ చేస్తారు. ఒకసారి ఈ ఫెడరల్ ట్యాక్స్ లీన్ అనేది ఫైల్ అయిందంటే ప్రాపర్టీ పైన, అతను లోన్స్ తీసుకోలేడు, ప్రాపర్టీని సేల్ చేయలేడు. ఎందుకంటే ఇప్పుడు ప్రాపర్టీని సేల్ చేయాలనుకోండి,
ఎవరు తీసుకోరు. ఎందుకంటే దానిపైన లీన్ ఫైల్ ఉంది. ఫెడరల్ గవర్నమెంట్‌కి రైట్స్ ఉన్నాయి ఆ ప్రాపర్టీని సేల్ చేసేదానికి. వేరే వాళ్ళు కొనేసారనుకోండి, వాళ్ళ దగ్గర నుండి మళ్ళా గవర్నమెంట్ తీసుకొని వేరే వాళ్ళకి సేల్ చేసేదానికి గవర్నమెంట్‌కి రైట్ ఉండదు. కాబట్టి ఈ ప్రాపర్టీని ఎవరు తీసుకోరు. అలాగా ఫెడరల్ ట్యాక్స్ లీన్ అనేదానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇది ఫుల్‌గా రిలీజ్ కాపీ దొరికితే మాత్రమే మనం ప్రాసెస్ చేసేటప్పుడు కూడా ఈ లీన్ ఖచ్చితంగా మనం ప్రాసెస్‌లో ఏదన్నా ప్రాపర్టీ పైన ఫైల్ అయితే ఖచ్చితంగా దీన్ని చూపించాలి. ఎందుకంటే యూఎస్ గవర్నమెంట్‌కి వాటి పవర్స్ ప్రకారం ఈ దానికి సంబంధించిన ప్రాపర్టీస్ పర్సనల్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, సేల్ చేసేదానికి అధికారం ఉంటుంది. అందుకోసమే ఈ ఫెడరల్ ట్యాక్స్ లీన్ రిలీజ్ దొరికేంత వరకు ఖచ్చితంగా మనం చూపించాల్సింది. ఇప్పుడు ఫెడరల్ ట్యాక్స్ లీన్ అనే డాక్యుమెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నోటీస్ ఆఫ్ ఫెడరల్ ట్యాక్స్ లీన్. ఇది డాక్యుమెంట్. ఇక్కడ చూసారంటే మీరు, ఇది ఎప్పుడు ఫైల్ అయిందంటే 1998లో. ఇది ఇన్స్ట్రుమెంట్ నెంబర్. బుక్ అండ్ పేజ్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి, 1790, పేజ్ నెంబర్ 1508. మీరు ఇక్కడ చదివారంటే ఈ ఏ ఏ రూల్స్ ప్రకారం వీళ్ళు ఇచ్చారంటే ఇక్కడ చెప్పింటారు ఏ సెక్షన్ ప్రకారం వీళ్ళు లీన్ ఫైల్ చేశారంటే గవర్నమెంట్. ఇక్కడ నేమ్ ఆఫ్ ద ట్యాక్స్ పేర్, ఇతను ట్యాక్స్ పే చేయాలన్నమాట, అతని అడ్రస్ ఇది. ఇక్కడ చూసారంటే కైండ్ ఆఫ్ ట్యాక్స్, విచ్ కైండ్ ఆఫ్ ట్యాక్స్, ఏది ఇతను ఫెయిల్ అయ్యాడు పే చేయకనా అంటే 1040. ఆ 1040 ఏంటనేది ఇక్కడ చూసారంటే యూఎస్కు సంబంధించిన ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడంలో ఆయన ఫెయిల్ అయ్యాడు ఆ పర్టికులర్ పర్సన్. అందుకనే ఫెడరల్ ట్యాక్స్ లీన్ ఫైల్ చేశారు. అతను పే చేయాల్సిన అమౌంట్ ఎంత అంటే $49,523.61 అనమాట. ఇక్కడ చూసారంటే ట్యాక్స్ పీరియడ్ ఎండెడ్, అతని ట్యాక్స్ పీరియడ్ ఎప్పుడు, ఇక్కడ డేట్ ఆఫ్ అసెస్మెంట్స్ అని, లాస్ట్ డే ఫర్ ఫైలింగ్ అని ఈ డేట్స్ ఉన్నాయి కదా, ఈ డేట్స్ లోపల అతను ఖచ్చితంగా కట్టి తీరాలి. లేదంటే ట్యాక్స్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు. వాళ్ళు వాళ్ళ అధికారం ప్రకారం దీన్ని సేల్ చేసేదానికి కూడా వాళ్ళకి రైట్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఫెడరల్ ట్యాక్స్ లీన్ డాక్యుమెంట్ ఎలా ఉంటుంది. దీనికి రిలీజ్ కాపీ ఎలా ఉంటుంది, ఎక్కడ కనిపెట్టాలంటే ఇక్కడ మీరు చూసారంటే దీనికి ఒక ఇన్స్ట్రుమెంట్ నెంబర్ ఇచ్చారు 98024428, అలాగే బుక్ అండ్ పేజ్ కూడా ఇచ్చారు. ఇలాగే దీని రిలీజ్ కాపీ చూడాలంటే ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ఫెడరల్ ట్యాక్స్ లీన్. ఏదైతే లీన్ ఆడ ఫైల్ అయిందో దానికి రిలీజ్ కాపీ, అంటే అతను కంప్లీట్గా కట్టేశాడు. ఇక్కడ మీరు ఈ సెక్షన్ ప్రకారం ఇక్కడ చదివారంటే 6325A, ఇంటర్నల్ రెవెన్యూ కోడ్ హ్యాస్ బిన్ సాటిస్ఫైడ్, ద ట్యాక్సెస్ లిస్టెడ్ బిలో అండ్ స్టేషనరీ అడిషన్స్ they are lien provided by the code of 6321 of taxes and additional has been released. అంటే అతను ఇక్కడ ఏ అమౌంట్ అయితే వీళ్ళు ఇక్కడ లీన్లో పే చేయవలసి ఉందో అతను కంప్లీట్గా పే చేశాడు, సాటిస్ఫై, ఆ సెక్షన్స్ అన్నీ సాటిస్ఫై అయింది కాబట్టి మేము రిలీజ్ ఫైల్ చేస్తున్నాము అని ఇక్కడ రిలీజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారంటే ముందు ఫైల్, ఈ ఫెడరల్ ట్యాక్స్ లీన్ ఎప్పుడు ఫైల్ అయిందో ఆ డేట్ ఉంది, May 8, 1998. ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఎప్పుడు ఫైల్ అయిందో ఇక్కడ చూడవచ్చు మీరు. సారీ, ఇది డేట్ కింద ఉంటుంది అనుకుంటాను. ఇక్కడ May 5, 1998లో ఇది ఫైల్ అండ్ డేటు. ఆ ఫైల్ అండ్ డేటు ఇక్కడ ఏది రిలీజ్ చేస్తున్నారో మనం కనుక్కోవాలి కదా, ఆ ఫైల్ అండ్ డేటు. అలాగే ఇక్కడ చూసారంటే దాని బుక్ అండ్ పేజ్ కూడా ఇచ్చారు 17901508. ఇక్కడ చూడండి పైన 1790, పేజ్ నెంబర్ వచ్చింది 1508. మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అండ్ బుక్ అండ్ పేజ్ని పెట్టి ఆ లీను అతని పేరు పైన, జాన్ ఎఫ్ స్మిత్, ఇతను ట్యాక్స్ పేరు, ఇతని పేరు పైన ఆ ఫెడరల్ ట్యాక్స్ లీన్ అనేది ఫైల్ అయింది. ఈ రిలీజ్ కాపీ ద్వారా ఆ లీన్ అనేది రిలీజ్ అయిందని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ ఫెడరల్ ట్యాక్స్ లీన్ అనేది మనము చూపించాల్సిన రిపోర్ట్లో తొలగించవచ్చు, ఎందుకంటే మీకు రిలీజ్ కాపీ ఫైండ్ అయింది కాబట్టి. ఇది ఫ్రెండ్స్ ఫెడరల్ ట్యాక్స్ లీన్ అంటే ఏంటి, అది ఎవరు ఫైల్ చేస్తారో అనే ఇన్ఫర్మేషను, అలాగే రిలీజ్ కాపీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూసాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.